ప్రియమైన దేవాని ప్రేక్షకులకు ప్రభుక్రీస్తు నామమున శుభములు. కథోలిక స్త్రీ సభ సత్యోపదేశానికి స్వాగతం, సుస్వాగతం. గత వారం నుండి మనము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను అను సత్యాన్ని శ్రీసభ ఏ విధంగా అర్థం చేసుకుందో, ఏమి బోధిస్తుందో మనం చూస్తున్నాం. దేవుడు ఉన్నాడు అని విశ్వసించటము అంటే ఆయన ఉన్నాడనే కాక ఒకే ఒక్క దేవుడు అనేది కూడా విశ్వసించాలని శ్రీసభ బోధిస్తుందని పోయిన వారం మనం చూసాం. ఆయన ఉన్నవాడు అనగా ఎక్కడో ఉన్నవాడు కాదు, ఎల్లప్పుడూ మనతోనే ఉన్నవాడు అని గత వారం మనం నేర్చుకున్నాం. ఈ దినము ఆ దేవుడు సత్యవంతుడు, యథార్థవంతుడు, దేవుడే సత్యము అని శ్రీసభ ప్రకటిస్తూ ఉంది, విశ్వసిస్తూ ఉంది. కనుక దేవుని విశ్వసించటము అంటే ఆయన సత్యము అని, ఆయనలో ఏమాత్రము మోసము కానీ అసత్యము కానీ లేదు అని విశ్వసించటం. కీర్తనాకారుడు 119వ కీర్తన 160వ వచనములో మనకి ఈ విధంగా పలుకుతూ ఉన్నారు. నీ వాక్యమునందలి ముఖ్య గుణము సత్యము, నీ న్యాయ విధులన్నీ కలకాలము నిలుచును. పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్నటువంటి సత్యాన్ని శ్రీసభ విశ్వసిస్తూ ఉంది, ప్రకటిస్తూ ఉంది. అలాగే 2వ సాముయేలు గ్రంథము 7వ అధ్యాయంలో దావీదు రాజు ప్రార్థన చేస్తూ ఈ విధంగా అంటాడు, ప్రభు యావే, నీవు యథార్థముగా దేవుడవు, నీ పలుకులు పరమా సత్యములు. అలాగే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనములో మనం ఈ విధంగా చదువుకుంటూ ఉన్నాం. నీ దేవుడైన యావే ఒక్కడే, నిక్కముగా దేవుడని తెలుసుకొనుడు, అతడు నమ్మదగినవాడు, 1000 తరముల దాకా తన ఒడంబడికను నిలుపుకొనును. కనుక అలనాడు ఇజ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు ఈ యొక్క సత్యాన్ని గుర్తించారు. దేవుడు సత్యము, సత్యవంతుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు, యథార్థమైన వాడు. ఆయనలో ఎలాంటి అసత్యము లేదు, ఎలాంటి మోసము దగ లేదు. ఆయన ఎల్లప్పుడూ కూడా తన మాటకు కట్టుబడి ఉండువాడు. అందువలన ఆయన వాగ్దానములు సిద్ధిస్తూ ఉంటాయి, ఆయన వాగ్దానాలు నెరవేరుతూ ఉంటాయి. లేక ఆయన వాగ్దానాలు ఆయన ఎల్లప్పుడూ నెరవేరుస్తూనే ఉంటాడు.
ఒకవేళ మానవులుగా మనం తప్పిపోయినప్పటికీ ఆయన మాత్రము నమ్మకముగా విశ్వాసపాత్రంగా తన వాగ్దానాలు నెరవేర్చువాడు. అది దేవుడు సత్యవంతుడు అంటే తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉండువాడు, తాను చేసిన ప్రమాణములను నెరవేర్చువాడు. అందువలన దేవుని విశ్వసిస్తున్నాము అని చెప్పేవారు, విశ్వసించేవారు ఆయన సత్యము, దేవుడు సత్యము అనేటటువంటి విషయాన్ని కూడా విశ్వసించాలని శ్రీసభ చాలా దృఢంగా ప్రకటిస్తుంది. ఆయన మాటలలో ఎక్కడ మోసము ఉండదు అని శ్రీసభ పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని ప్రకటిస్తూ ఉంది. కనుక ఆయన మాటలలోని సత్యాన్ని, యథార్థాన్ని గ్రహించినటువంటి నరుడు తప్పక తనను తాను ఆయనకు సంపూర్ణముగా సమర్పించుకుంటాడు. ఆయన సత్యంలోని ఆ యొక్క విలువ కనుక, ఆయన సత్యవంతుడు గనుక, నమ్మదగినవాడు గనుక, ఈ సత్యాన్ని గ్రహించిన మానవుడు తనను తాను సంపూర్ణంగా అన్ని వేళల అన్ని సమయాల్లో తనను తాను ఆ దేవునికి సమర్పించుకుంటాడు. అయితే దురదృష్టవశాత్తు ఒక్కోసారి కొన్ని పరిస్థితుల వలన కావచ్చు, వ్యామోహాల వల్ల కావచ్చు, వేరు వేరు రకాల వలన ఏమాత్రము అనుమానము కలిగినట్లయితే అది పతనానికి, పాపానికి దారితీస్తుంది. ఆ విధంగా పతనం ప్రారంభమవుతుంది. అలనాడు సైతానుడు చేసిన మాట అదే. అదిగో ఆ దేవుని మాటలు యథార్థం కాదు, సత్యం కాదు, మీరు చావనే చావరు, ఆయన మీ నుండి మరుగుపరిచాడు, మిమ్మల్ని మోసం చేశాడు, ఇంత రుచికరమైనటువంటి, ఇంత మనోహరమైనటువంటి ఈ యొక్క పండును తినకూడదని మీకు ఆజ్ఞాపించాడు, అది కేవలము అసత్యము, మీ నుండి మరుగుపరిచాడని సైతాను శోధించి మానవుని పతనానికి, పాపానికి కారణమైంది. కనుక పౌలు గారు మనకు తెలియజేసినట్లుగా మనకు కొన్ని అనుమానాలు రావచ్చు, కొన్ని సందేహాలు కలగవచ్చు. అవెప్పుడూ కూడా మానవులుగా మనకు సంభవిస్తూనే ఉంటాయి. కానీ ఎల్లప్పుడూ కూడా దేవుడు సత్యవంతుడు, నమ్మదగినవాడు, తన మాట నిలబెట్టుకునివాడు, తాను చేసిన ప్రమాణములను నెరవేర్చువాడు అనేటటువంటి విషయాన్ని మనం ఏనాడు మరువరాదు. తాత్కాలికంగా మనకు కొన్ని సందేహాలు కలిగినప్పటికీ ఆ పరిస్థితులలో బహుశా ఆ దేవుని కృప మనందు నెరవేరనట్లు కనిపించినప్పటికీ మనము నిరీక్షణతో ఉండాలి అనే విషయాన్ని శ్రీసభ మనకు చక్కగా నిక్కచ్చిగా బోధిస్తూ ఉంది. కనుక ఒకే సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను, ఏకైక సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను అని చెప్పటంలోని అంతరార్థము ఆయన సత్యవంతుడు గనుక ఎల్లప్పుడూ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఆయనను అంటిపెట్టుకొని ఉండుటయే నిజమైన విశ్వాసమని శ్రీసభ ప్రకటిస్తూ ఉంది. ఇక్కడ మరొక విషయాన్ని కూడా శ్రీసభ మనకు తెలియజేస్తూ ఉంది. ఈ సత్యమే జ్ఞానం, దేవుడే జ్ఞానం.
అనగా తాను సృష్టించినటువంటి ప్రతి దానిని గూర్చినటువంటి సరైనటువంటి అవగాహన, సరైనటువంటి నేర్పు, సరైనటువంటిది ఆయన ద్వారానే మనకు లభిస్తుంది. కనుక ఆయన సత్యము అని అంగీకరించటము అంటే ఆయన సర్వజ్ఞాని అని కూడా అంగీకరించటము. కనుక ఆయన తాను సృష్టించినటువంటి ప్రతి దాని విషయమై ఆయనే మనకు సరైన అవగాహన కలిగించగలిగిన వారు, సరైన పరిజ్ఞానము కలిగించగలిగిన వారు. కనుక దేవుడు సత్యము అని అంగీకరించడంలో ఆయన జ్ఞానము కనుక, ఆయనకు అన్నీ తెలుసు కనుక, మనకంటే ఎక్కువగా ఆయన తెలుసు కనుక ఆ విశ్వాసాన్ని కూడా మనం ప్రకటించాలి. ఇప్పుడు కొంచెం విరామం తీసుకొని మరలా కొనసాగిద్దాం.